హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుతో ఒక స్పెషల్ డే ఉంది. మా అత్తగారు అది రివీల్ చేస్తారు. చికెన్ బిర్యానీ, చికెన్ కూర, సాంబార్, సర్బత్ చేసుకుంటున్నాం ఇక్కడ బీచ్ దగ్గర. ఇదైతే మా యానివర్సరీ వ్లాగ్ అండి. సో ఫ్యామిలీ అందరూ వచ్చారు సో సెలబ్రేట్ చేసుకోవడానికి. ఏం చేస్తున్నా? చికెన్ బిర్యానీ ఇంకా మసాలా పెడుతున్నా. చికెన్ కర్రీ దేనికి ఇది? చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చేపల ఫ్రై, సాంబార్, ఆలు ఫ్రై. తలకాయ మాంసం. చికెన్ ఫస్ట్ ఇచ్చాడు. మా ఆయన ఉల్లిపాయలు కట్ చేయడం ఎక్స్పెక్ట్. మేనేజింగ్ డైరెక్టర్ గారు. రౌండ్ ఎవరితో రౌండ్ అవుతుంది? ఇంకా ఉన్నారు కదా, చేస్తే పర్వాలేదు, మనం ఏం చేయకూడదు. కొంచెం కారం ఎక్కువ పెట్టింది చేస్తావమ్మా. వేడి వేడిగా చికెన్ చికెన్ బిర్యానీ. ఇంకా ఇది పెరుగు కచంబరు, ఇది రసం, వైట్ రైస్, ఇది చికెన్ కర్రీ, ఆలు ఫ్రై. అదేంటి? సాంబార్. అలా స్వీట్సా? వందర్లాడు. ఓకే. ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందా? ఫుడ్ అంతా కుక్ చేసి అలిసిపోయి ఆఫ్టర్నూన్ తిన్నాక ఈవినింగ్ అయితే ఆర్కే బీచ్కి వచ్చామండి సెలబ్రేట్ చేసుకోవడానికి. మా అత్తగారు, మా మాయగారు, మా హస్బెండ్, వాళ్ళ బ్రదరు అండ్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు సెలబ్రేట్ చేసుకోవడానికి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఆ రోజు ఎలా గడిచిందో మాకు అర్థం కాలేదు. సో నెక్స్ట్ ఈ కేక్ అయితే తెచ్చారు ఫస్ట్ యానివర్సరీ అని. వీళ్ళు బాగా అరేంజ్ చేశారండి. మాకైతే చాలా బాగా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్. మేము మనసులోనే అనుకుంటున్నాం వేరే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా వస్తే బాగుందని. సో సడన్గా వాళ్ళు కూడా మా హస్బెండ్ వాళ్ళకి కేక్ వెళ్ళినప్పుడు కనిపించారు బట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా అత్తగారు అయితే గట్టిగా బుజ్జి మమ్మీ టీబాబు రాపడు బాబాయ్ చాలా బాధగా ఉందని చెప్పు. అలాగే ఇక్కడ కేక్ తెచ్చారు కదా. సో ఈ గాల్లో క్యాండిల్ అంతా వెలిగిస్తున్నా వెలగట్లేదు. సో చాలా ట్రై చేసాము. సో వెలగపోయేసరికి సో నార్మల్గానే కట్ చేసాం అన్నమాట. ఇక్కడైతే చాక్ వెతుక్కుంటున్నాం. సో ఆ కిందనే పెట్టేసి ఎక్కడుందో ఎక్కడో పడేసామని మొత్తం వెతుక్కుంటున్నాం అన్నమాట. సో ఆ చాక్ అయితే కనబడలేదు. దాని తర్వాత కేక్ ఎత్తి ఆ కవర్ కింద చూస్తే ఆ కవర్లో అయితే ఆ చాక్ ఉంది. సో అది చూసాక ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము.
ఇక్కడ మా అత్తగారు మా మాయగారు వచ్చారు కదా, సో వాళ్ళు రావడం ఇంకా చాలా బాగా అనిపించింది. సో మా అత్తగారు చాలా యాక్టివ్, అన్ని వంటల్లో ఇవన్నీ చేసి యాక్టివ్గా ఉంటారు. నేనే ఇంకా డల్గా ఉంటాను, కానీ యాక్టివ్గా ఉండి అన్ని వంటలు చేయడం, దేనికన్నా వెళ్దామా చేద్దామంటే నేనని రెడీగా ఉంటారు. సో నేను చాలా హ్యాపీ అలాంటి అత్తగారు దొరకడం. ఇక్కడైతే కేక్ తినిపిస్తున్నాను కదా, ఇతనైతే మా బావగారు. సో ఏ విషయానికైనా చాలా జాయల్గా ఉంటారు. సో నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏమైనా కావాలా చెప్పు, అమౌంట్ ఏమైనా కావాలా, ఎందుకు అలా ఉన్నావు ఏంటి ఏమన్నీ అడుగుతుంటారు. సో మా బావగారు కూడా నాతో చాలా బాగుంటారు. సో మా రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ క్యూట్ లిటిల్ బేబీ వచ్చింది కదా, సో వాళ్ళ ఫ్యామిలీ రావడం మాకు ఎక్స్ట్రా స్పెషల్. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ మాట. వీళ్ళకే పిల్లాలనుకున్నాం, సో ఏదో సమ్ రీజన్ వల్ల పిల్లలేకపోయాము. సో మేము కరెక్ట్గా బీచ్కి వెళ్ళేసరికి వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు సడన్గా రావడం మాకు ఎక్స్ట్రా స్పెషల్ అనిపించింది. సో హ్యాపీ అనమాట. తర్వాత వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు కూడా వచ్చారన్నమాట. వాళ్ళు ఊర్లో ఉంటారు. సో సెలబ్రేట్ చేసుకోవడానికి మా ఇంటికి వచ్చారు గెస్ట్లు. బాగా అనిపించింది, వీళ్ళు కూడా రావడం చాలా బాగా అనిపించింది. మేమందరం ఆ ఈవినింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఒక్కొక్కరికి ఇస్తున్నారు అన్నమాట. కేక్ వాళ్ళకి ఇస్తున్నారు తినమని. ఇప్పుడే అసలైన ఘట్టం అయితే మొదలవుతుంది. సో కేక్ మొత్తం తినేసాక ఇంకా ఫొటోస్కి అయితే రెడీ అవుతున్నాం. ఫ్యామిలీ ఫోటో, మా అత్తగారు, మా మాయగారు, మా బావగారు అండ్ మా హస్బెండ్. సో ఇది మా ఫ్యామిలీ, స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ. స్మైల్ అవ్వండి, స్టిల్ మార్చుతానండి అలాగా. అంకుల్ మీరు ఇటు రండి, మీరు ఇటు వచ్చండి.
ఇక్కడ ఫ్యామిలీ ఫోటో అంటే చాలా, ఇంకా మా బావగారు ఇంకా మాయమైపోయారు. ఫ్యామిలీ ఫోటో అంటే చాలా ఇంకా పరిగెడతారనమాట. మేమందరం ఫోర్స్ చేసి రండి అంటే చాలా సిగ్గు, సో సిగ్గుపడిపోయి వస్తారన్నమాట. తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలా ఫోటోలు దిగాము. వీళ్ళ ఫ్యామిలీతో పాటు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళతో కూడా దిగాము. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో ఫోటో దిగాక సో ఇంటికైతే వస్తాము. ఇంటికి వచ్చినప్పటికి 10:30, 11 ఇలా అయింది. ఫ్యామిలీ అందరూ ఇలా కలిసి యానివర్సరీ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హ్యాపీ యానివర్సరీ మై డియర్ హస్బెండ్.